వెల్కమ్ టు బీటీ న్యూస్ లక్ష్యం సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ జమ్మిగుంటలో రైల్వే బోర్డు మెంబర్ పర్యటన మౌలిక వసతుల పరిశుభ్రతపై అసహనం గుప్త నిధుల పేరుట తవ్వకాలు ప్రభుత్వం స్పందించాలన్న గిరిజనులు కాకినాడ జిల్లా ఎస్పీ మీడియా సమావేశం నిత్యం ప్రజల్లో ఉంటామని వెల్లడి దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి అవంతి ఆలయ మర్యాదలతో అర్చకుల స్వాగతం ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే జనగాం జిల్లా దేవురుప్పల మండలం నిర్మల గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రబెల్లి దయాకర్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రైతు బంధు పథకం ద్వారా రైతులకు 1 ఎకరానికి 5,000 రూపాయల చొప్పున నేరుగా రైతుల ఖాతాలో జమ అవుతున్న ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మలిపెద్ది శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ మండల నాయకులు సుందర్ రామ్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు మేడ విద్యాసాగర్, ఎంపీటీసీ మేడ కళ్యాణి, వెంకటేష్ పాల్గొన్నారు. జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి దయాన్న నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి రైతు బంధు ఇచ్చే కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి రైతు బంధు ఇచ్చే కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కరీంనగర్ జిల్లా జమ్మిగుంట రైల్వే స్టేషన్ ను రైల్వే బోర్డు మెంబర్ వెంకరమణ సందర్శించారు. కొత్తగా నిర్మాణం చేపడుతున్న రైల్వే ట్రాక్ పనులు పరిశీలించి మౌలిక వసతులు పరిశుభ్రతపై అసహనం వ్యక్తం చేశారు. జమ్మిగుంట ప్రజల కోరిక మేరకు త్వరలో దానాపూర్ ఎక్స్ప్రెస్, తెలంగాణ ఎక్స్ప్రెస్ ప్రారంభానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. అయ్యప్ప స్వాములు అధికంగా ఉన్న తెలంగాణ ప్రాంతం నుండి కాగజ్ నగర్, బాసర, నల్గొండ, సికింద్రాబాద్ ప్రాంతాల నుండి కేరళ అయ్యప్ప దేవస్థానానికి ప్రత్యేక రైలు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మిగుంట మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్, బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జమ్మికుంట రైల్వే స్టేషన్ సందర్శన ఈరోజు డిఆర్ఎస్సీ సభ్యులుగా చేయడం జరిగినది. 2 రోజుల కిందట సికింద్రాబాద్లో జరిగినటువంటి సమావేశంలో ఈ స్టేషన్ డెవలప్మెంట్ కోసం పలు నిర్ణయాలు కూడా ప్రతిపాదన చేస్తూ డిఆర్ఎం గారికి విన్నవించడం. ముఖ్యంగా కొత్తపల్లి వైపు ఉన్నటువంటి ఒక ప్రజలు రావడానికి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఈ స్థానిక ప్రయాణికులకు సంబంధించిన వృద్ధులు, వికలాంగుల కోసం లిఫ్ట్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి మనము ప్రతిపాదన చేయడం జరిగినది. అదేవిధంగా దాంతోపాటుగా ఏదైతే కోవిడ్కు ముందు ఆగినటువంటి ఒక రైళ్లు తిరిగి పునరుద్ధరించాలని, దక్షిణ ఎక్స్ప్రెస్ కానీ ఏపీ ఎక్స్ప్రెస్ కొత్తగా దీంట్లో అంటే ఉదయం వెళ్ళే తెలంగాణ సంబంధించినటువంటి ఒక ఢిల్లీ వరకు వెళ్ళే ట్రైన్ ఒకటి, అదేవిధంగా దానాపూర్, ఈ 3 రైళ్లు కూడా ఇక్కడ ఆపాలని చెప్పేసి ఒకటి ప్రతిపాదన చేయడం జరిగింది. అదేవిధంగా గత అనేక సంవత్సరాలుగా ఇక్కడ తెలంగాణలోనే ఈ ప్రాంతంలో అయ్యప్ప స్వాముల వారి యొక్క దేవాలయము చాలా పవిత్రంగా నిర్మించుకోవడం జరిగినది. ఇక్కడి భక్తులు అంటే ఈ భక్తుల సౌకర్యార్థము మరి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రైలును ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఏదైతే తెలంగాణ దక్షిణ ఈ ప్రాంతంలో ఆంధ్ర వైపు ఉన్నటువంటి ఒక చిన్న చిన్న పండుగలకు కూడా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక ప్రభుత్వము మరి ఇది చాలా శోభాయమానంగా దాదాపు 12 రోజుల నుంచి 45 రోజుల వరకు, డిసెంబర్ మొదటి వారం నుంచి జనవరి 15 మకర సంక్రాంతి వరకు చాలా వైభవోపేతంగా మరి అఖండితమైనటువంటి ఒక దీక్షలతోటి కొనసాగేటువంటి ఒక భక్తులకు
నిలబడిపోయేటువంటి యొక్క దారుణమైనటువంటి ఒక పరిస్థితులు కూడా మనకు రైళ్లలో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీటిని అందరినీ కూడా అధిగమించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ యొక్క దక్షిణ మధ్య రైల్వే వారితో మాట్లాడేసి తెలంగాణలోనే ఒక 3 ప్రాంతాల నుంచి 5వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు మరి రైళ్లు నడిపించాలని 3 రైళ్లు 3 ప్రాంతాల నుంచి అయ్యప్ప స్వామి భక్తుల కోసం. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కోత్వాల్గూడలో 2 రోజుల క్రితం మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. గుడికి వెళ్దామని బాలిక నమ్మించి తీసుకువెళ్లిన నిందితుడు నిర్మానుష్య ప్రాంతం తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాధిత బాలిక జరిగిన ఘోరాన్ని తల్లితో చెప్పింది. ఫిర్యాదు అందుకున్న రాజేంద్రనగర్ నిందితుడు గుల్బర్గా ప్రాంతానికి చెందిన మైనర్గా పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసిన రెస్క్యూ హోమ్కు తరలించామని డీఎస్పీ తెలిపారు. ఈ విషయంలో రాత్రి అఫెన్స్ రిపోర్ట్ అయిన మూమెంట్లోనే మా సిపి గారు స్టీఫెన్ రవీంద్ర సారు ఇమ్మీడియట్గా ఏం జరిగింది అని కనుక్కోవడం జరిగింది. వెంటనే సార్ ఆదేశాల మేరకు ప్లస్ మేము ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏసీపీ రాజేంద్రనగర్ మరియు ఇన్స్పెక్టర్ కనకయ్య కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి అఫెన్స్ మన దృష్టికి వచ్చిన వెంటనే, ఎందుకు అంటే మనకి అక్యూజ్డ్ బిలాంగ్స్ టు గుల్బర్గా కర్ణాటక. సో అతను మనకు దొరకవచ్చు దొరకకపోవచ్చు, కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి రేప్ జరిగింది, అమ్మాయి మైనరు, కాబట్టి ఇమీడియట్గా సారు రాత్రి నుంచి కూడా ఇమీడియట్గా మానిటరింగ్ చేయడం జరిగింది. మనము ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఈ కేసులో అతన్ని పిల్లర్ నెంబర్ 118 దగ్గర మనం కస్టడీలోకి, యాక్చువల్గా ఈజ్ ట్రయింగ్ టు ఫ్లెడ్ అవే ఫ్రమ్ హైదరాబాద్ టు గుల్బర్గా. అతను పారిపోవడానికి అక్కడ పోతే మనకు వీళ్ళకి పోలీసు వాళ్ళకి దొరకను, నేను ఎట్లా నా కేసు పెడుతురనే విషయం కూడా తెలిసిపోయింది అతనికి. కాబట్టి వెంటనే మా పోలీసులు స్పందించి వాళ్ళ పట్టుకోవడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చూపించేస్తున్నాం. ఈ ముద్దాయిని జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరుగుతుంది. తర్వాత కూడా మేము ఈ కేసుని క్లోజ్గా సిపి గారు ఆదేశాల ప్రకారము సారు అవర్కి ఒకసారి కూడా దీన్ని మానిటరింగ్ చేయడం జరిగింది. మార్నింగ్ అవర్స్లో కూడా ఈరోజు మాకు ఇన్స్ట్రక్షన్స్ గంటకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మహిళలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాల పట్ల అత్యంత జాగరూకతతో ఉండాలని మొన్న కూడా సిపి గారు మీరు క్రైమ్ మీటింగ్లో చూశారు. దానికోసం సార్ ఎన్నో ప్రోగ్రామ్స్ తీసుకోవడం జరుగుతూ ఉన్నది మహిళల సేఫ్టీ గురించి. దో వీ హ్యావ్ షీ టీమ్స్, దో వీ హ్యావ్ అదర్ ఆప్షన్స్. అకాయ్లో మహిళలపైన చాలా లైంగిక వేధింపులు అనేటివి రోజు నిత్యకృత్యంగా జరుగుతూనే ఉంటున్నాయి. అందులో చాలామంది ఈ మధ్యలో ఈ ఆన్లైన్ వాటర్ పరిచయాలు ఏర్పరచుకోవడం, తద్వారా ఇవన్నీ జరగడం జరుగుతూ ఉన్నది. సో ఇక్కడికి వచ్చేసరికి ఈరోజు జరిగినటువంటి హేయమైనటువంటిది మనం అందరం కూడా సమాజంలో దీని పట్ల ఖండించాల్సింది. ముఖ్యంగా మనకున్నటువంటి పరిస్థితులకు తల్లిదండ్రులు కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఐ అపీల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. మనం జనరల్గా ఎప్పుడైనా కూడా నేరం జరిగితే మనకు రిపోర్ట్ చేస్తే. గుప్త నిధుల పేరిట విశాఖ మన్యం చింతపల్లి మండలం ఎర్రబొమ్మల పంచాయతీ పరిధిలోని రొల్లంగి గ్రామ దేవత సుంకులం ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారు. ఈ ఘటనపై గ్రామ సర్పంచ్ పండయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పురాతన విగ్రహాలపై కన్నేసిన ఓ మూట రాత్రి సమయాల్లో దేవాలయాల్లో చొరబడి విగ్రహాలను తస్కరిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు సమాచార వ్యవస్థ కోసం సెల్ టవర్ ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరారు. నిన్న జరిగిందా అంటే ఐడియా ప్రూఫ్ లేకపోతే ఎవరు వస్తారో ఏంటో తెలియట్లేదు సార్. మాకు రోడ్ అయ్యింది, అంత బాగానే ఉంది సార్, అంటే అంత బాగానే ఉంది. కాకపోతే మాకు ఏదో చెక్ పోస్ట్ అరేంజ్ చేసి పెట్టారంటే తీసుకున్న తర్వాత పంపించాల్సి వస్తుంది. ఊరు కట్టుబడి ప్రకారంగా అయితే ఏమైనా చేయాల్సి ఉంటే చేస్తాం కదని చెప్పి మొత్తం అయితే బాగా లోతు దేవేశారు అంతా. మేమే చీకడికి వచ్చి ఇలా ఉంటే మరి ఏమో ఏం చేస్తాం డౌటే కదా. ఏమండి మరి
ఇంతకుముందు 3 సంవత్సరాలు అయిపోయిందండి. అది చాలా పెద్ద ఎత్తుగా తీసుకెళ్ళిపోయారు. అది అప్పుడు కుండ పెంకులే కనిపించి తప్ప మాకు ఏం తీసుకెళ్లారో తెలియదు. బయట ఇలాగ రౌండ్గా కుండ ఉండేది, దాన్ని తవ్వేశారు. అదిగో పెద్ద రాయి ఉన్నది, రాయి కప్పారు. ఆ రాతి తీసేసి పగలగొట్టుకొని తీసుకెళ్ళిపోయారు. అవి ఏమున్నాయో మాకు తెలియదు, కానీ మాకు కనిపించింది కుండ పెంకులే కనిపించి, అంతే, అంతకని ఏం లేదు. ఈ పూర్వకాల పెద్దలు ఏం చెప్పారు? దాంట్లో నేను గుప్త నిధులు ఉన్నాయని చెప్పారా ఏంటి? గతంలో చెప్పుకుంటే విన్నాను తప్ప మాకు నిధులు ఉన్నాయని తెలియదు. మాకు గుప్త నిధులు ఉన్నాయి ఇక్కడ. అప్పుడు గతంలో రెడ్లు అని అప్పుడు రాజుల పరిపాలనలో ఇక్కడ ఉండేవాళ్ళట. ఈ గ్రామంలో, రోలం అనే గ్రామంలో ఉండి వాళ్ళు దాసేరు అన్నట్టుగా చెప్పుకునేవారు మా పెద్దలు. కానీ విన్నాం, కానీ మాకు ఎక్కడ ఉన్నాయో తెలియదు. మరి అది తీసుకెళ్ళిపోగా లాస్ట్ కుండ పెంకులు చూసాం. దేవతలు ఎక్కడ ఉన్నాయో వాటిని రౌండ్ చేసి తీసుకెళ్ళిపోయారు. మీ పేరు? నా పేరు లోత పండయ్య, ఎర్రబొమ్మల సర్పంచ్, చింతపల్లి మండలం. కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 2021 వార్షిక నేర గుణాంకాలను ఎస్పీ వెల్లడించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్తో పోలీస్ శాఖ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్నారు. గంజాయి సాగు, అక్రమ రవాణా, నాటుసారా తయారీని ఉక్కుపాదంతో అణచివేశామని పేర్కొన్నారు. కోవిడ్ పరిస్థితుల్లో శాంతి భద్రతల విషయాలలో అనేక ఇతర బందోబస్తు విధులు సమర్థవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. స్పందన కార్యక్రమం ద్వారా సామాన్య ప్రజలకు సైతం చేరువై దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలకు వెనువెంటనే పరిష్కారం చూపమని తెలిపారు. దాంట్లో కూడా చూస్తాం. ఈ స్లైడ్ ఒక్కోదాన్ని చెప్పిన తర్వాత కూడా అంతకుముందు యావరేజ్ పర్ మంత్ 55 కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు యావరేజ్ 40 10 to 11 డెత్స్ మనం తగ్గించగలిగాం. ఈ 2 days ప్రోగ్రామ్ విత్ ఇన్ మనం 48 అవర్స్లోనే ఆ టీం ఏదైతే ఎస్డి ఇంకెవరైనా వస్తున్నారేమో స్టార్ట్ చేయొచ్చా? అందరికీ నమస్కారం. ఈరోజు మనం గత సంవత్సర కాలంలో జిల్లాలో ఈ క్రైమ్ ప్యాటర్న్, ఈ క్రైమ్ ట్రెండ్స్, దాంతోపాటు జిల్లా పోలీస్ టేకప్ చేసిన గుడ్ ఇనిషియేటివ్స్, అలాగనే రాబోయే సంవత్సరంలో జిల్లా పోలీస్ యొక్క ప్రయారిటీస్ ఏమిటి, వాటి గురించి మనం చెప్పేదాని కొరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఈ ఇయర్లో ఓవరాల్గా క్రైమ్ తీసుకుంటే ఓవరాల్గా కేసెస్ వచ్చేసి 1732 ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ కాబట్టాయి. దాంతో మనం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు 5.2% ఎక్కువగా మనం కేసెస్ నమోదయ్యాయి. దీనికి కారణాలు తీసుకున్నప్పుడు రెగ్యులర్ క్రైమ్తో పాటు లాస్ట్ ఇయర్లో మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్, అది ఈ పర్టికులర్ ఇయర్లో గడిచిన సంవత్సరంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్న టైంలో ఎలక్షన్ బైండ్ ఓవర్ కేసెస్ దాదాపు 2398 కేసెస్ పెట్టాం. దాంతోపాటు కోవిడ్ నియంత్రణలో భాగంగా లాక్డౌన్ టైంలో 929 కేసెస్, అలాగనే ఎలక్షన్స్ టైంలో రిజిస్టర్ అయిన కేసెస్ ఒక 110 ఉన్నాయి. దీంతోపాటు మన స్పందన కార్యక్రమం కూడా ఏదైతే ప్రిస్టేజ్ కార్యక్రమం ఉందో ఆ స్పందన వచ్చలో వచ్చిన పిటిషన్స్ ఆధారంగా ఒక 194 కేసెస్ పెట్టడం జరిగింది. ఇదే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా మనకు వచ్చిన కంప్లైంట్స్, వాట్సాప్ ద్వారా ఒక 323, డైల్ నెట్ కంప్లైంట్స్ ఒక 276, ఇవన్నీ కలుపుకుంటే 4203. ఇవన్నీ మనం ప్రోయాక్టివ్ చేసిన తర్వాత ఎలక్షన్ ప్రాసెస్లో చేసిన కేసెస్. అందువల్ల మనకు స్లైట్ ఇంక్రీజ్ ఇన్ క్రైమ్, అది 5% కనిపించడం జరిగింది. తర్వాత మనం జిల్లాలో ఈ సంవత్సర కాలంలో తీసుకున్న ఒక ఇంపార్టెంట్ ప్రోయాక్టివ్ మెజర్స్లో భాగంగా మొట్టమొదటిది మనకు పరివర్తన కార్యక్రమం. పరివర్తన కార్యక్రమంలో మన జిల్లా వ్యాప్తంగా గంజా సాగు కానీ ఈ గంజా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ పైన మనం స్పెషల్ నిఘా పెట్టి కార్యక్రమంలో భాగంగా మనం ఏజెన్సీ చింతూరు అండ్ రంపచోరం ఏజెన్సీ ఏరియాలో దాదాపు ఒక 20 ఎకరాలు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ దర్శించుకున్నారు. దుర్గగుడి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో మంత్రికి స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనానంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి ప్రసాదం అందజేశారు.
అత్యదష్టదశాంగుళం పురుషేణ గోసమాన యద్భూతం వచ్చ భవ్యం భగవాన్ భవతి శివాయ పురుషేంద్రియ ఆయుష్ేంద్రియే ప్రతిష్టతి రామ్ యస్య ప్రేదా భోక్వాదిహ్యారాధ్యమన్వః శ్రియ పంచహర్చంచ శ్రీకామ సతదంజవేద్ ఆనందః కర్తవస్యేవ జిపేతే విసురాః అషయస్తే తే పుత్రా శ్రీంద్రియే దేవతా పద్మాననే పద్మభూరో పద్మాక్షే పద్మసంభవే బ్రహ్మాం భజస్వ పద్మాక్షే అసోక్యలభామ్యం అస్వదాయ గోదాయ గణదాయ మహాద్రే ధర్మేశ్వరాం దేవి సర్వమాం ప్రతిద్వే ఉత్తమౌషధం ధాన్యం అస్యస్వాయ విగోరధం యామపదమారాయస్వంతం కరోతుమాం చంద్రాభాం లక్ష్మీ వీరాం సూర్యాభాం శ్రీమేశ్వరీ చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీ ముఖాస్మహే అగ్నిర్భద్రభవ ఆదిత్యాయ వరేజా భవ విష్ణువశ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుద్భవ ఆయురాయుద్భవ ధాన్యం ధనం వశం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః దుర్గామల్లేశ్వర స్వామి దేవతా దివ్యానుగ్రహ సర్వకార్య ఆనుకూల్య. చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపి బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలో తాము మేనిఫెస్టోలో పెట్టిన హామీలు 99% నెరవేర్చి ప్రజల మన్ననలు పొందామని తెలిపారు. ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ఓటీఎస్ పై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి ఒక మంచి కార్యక్రమం చేయకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం తనిచ్చిన ప్రతి మాటని నిలుపుకుంటూ ఈరోజు 2.5 సంవత్సరాల్లోనే దాదాపుగా 99% మరి మేనిఫెస్టోలో పెట్టినవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ప్రజలకు అందిస్తూ వారి మన్ననలు పొందుతుంటే తెలుగుదేశం పార్టీ చూసి సహించలేక ఎలా ఏడుస్తుందో మనం కళ్ళారా చూస్తున్నాం. ముఖ్యంగా ఈ వన్ టైం సెటిల్మెంట్ ఏదైతే ప్రభుత్వ గృహాలు లోన్లు తీసుకొని కట్టుకున్నారో పేద ప్రజలు దాని మీద పూర్తి హక్కులు ప్రజలకి కల్పించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వన్ టైం సెటిల్మెంట్ తీసుకొస్తే 16,000 కోట్ల భారాన్ని ఈరోజు ప్రభుత్వం మోస్తూ కేవలం రూరల్లో 10,000 అలాగే మున్సిపాలిటీలో 15,000 కార్పొరేషన్లో 20,000 కడితే చాలు వాళ్ళకున్న లోన్ మాఫీ చేసి రిజిస్ట్రేషన్ ఫీజు ఏమీ లేకుండా మరి వాళ్ళకి పూర్తిగా రిజిస్టర్ చేసి ఇచ్చి వాళ్ళు అమ్ముకున్నా కొనుక్కున్నా లేదా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశాన్ని ఇస్తుంటే మళ్ళీ ఏ విధంగా రాష్ట్ర నలుమూలల ధర్నాలు చేస్తూ వాళ్ళ ఉనికి కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఒక ఎత్తైతే ఈరోజు బీజేపీ మరీ హాస్యాస్పదంగా తయారయ్యారు. జనాగ్రహ సమావేశాలను నిర్వహిస్తున్నారు. జనాలు తెలుగుదేశం పార్టీ మీద బీజేపీ మీద ఆగ్రహంగా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆగ్రహంగా లేరు అనేది ఈరోజు బీజేపీ తెలుగుదేశం తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసింది మరి ఆ రోజు బీజేపీ చంద్రబాబు నాయుడు కలిసికట్టుగా. తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చినా కూడా ఈ రాష్ట్రానికి ఏ విధంగా విభజన చట్టంలో ఉండాల్సినవి ఏవి కూడా ఇవ్వకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా, మరి పోలవరంకి పూర్తి స్థాయిలో డబ్బులు ఇచ్చేది పూర్తి చేయకుండా కేంద్ర ప్రాజెక్ట్ని ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో ప్రజలందరూ గమనిస్తున్నారు. సో ఆగ్రహిస్తే బీజేపీ మీద తెలుగుదేశం పార్టీ మీద ప్రజలు ఆగ్రహిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్న ఆంధ్రప్రదేశ్ని అలాగే బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలని కనుక కంపేర్ చేసి చూస్తే ఏ విధంగా బీజేపీ వెనకబడి ఉందో, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ వచ్చినా, ఫ్లడ్స్ వచ్చినా, హెవీ రైన్స్ వచ్చినా కుంటి సాకులు చెప్పి ప్రజల సంక్షేమ పథకాలకి కోతలు పెట్టకుండా ఆయన ఏ విధంగా సుపరిపాలనతో ప్రజల కష్టాలు తీరుస్తూ ప్రతి సందర్భంలో కూడా ప్రజలకి అండగా ఉన్నారు అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రతిదీ కూడా నిమిషాల్లో ప్రజలకు అందుతుంది కాబట్టి తెలుగుదేశం కానీ అటు బీజేపీ కానీ ప్రజల్ని మోసం చేసిన విషయాన్ని వాళ్ళు గమనిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు మాట్లాడే మాటలు మొన్న అమరావతి అంటూ ఒక భ్రమరావతి మీటింగ్ పెట్టి ఎవరైతే తెలుగుదేశం పార్టీ అడుగుజాడల్లో నడుస్తున్నారో ఆ దొంగలంతా ఒకే వేదిక మీద వచ్చారు ముసుగులు తీసేసి. అది ప్రజలు గమనించారు. అండ్ రెండోది ఈరోజు ఏదో జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసేసాడు, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశాడని చెప్తున్నారు. ఈ బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
జమ్మిగుంటలో రైల్వే బోర్డు మెంబర్ పర్యటన, మౌలిక వసతుల పరిశుభ్రతపై అసహనం. గుప్త నిధుల పేరుట తవ్వకాలు, ప్రభుత్వం స్పందించాలన్న గిరిజనులు. కాకినాడ జిల్లా ఎస్పీ మీడియా సమావేశం, నిత్యం ప్రజల్లో ఉంటామని వెల్లడి. దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి అవంతి, ఆలయ మర్యాదలతో అర్చకుల స్వాగతం. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి విత్ న్యూస్ లక్ష్యం సమాజం. నమస్కారం.